అప్పు చెయ్యని వాడు గాడిదా, అప్పు తీర్చకు వెయ్యి వాయిదా, అసలుకు పెట్టరా ఎసరు నాయనా, ఐపి ఐపి పెట్టినోడే విఐపి జగాన అని అప్పుల అప్పారావు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గొప్పగా వాడిండి అప్పుల గురించి. కానీ అదే తెలుగు సినిమా హీరో మంచు మనోజ్ ఏమంటుండో ఈయన. ఫర్ ఎగ్జాంపుల్ నా లేటెస్ట్ ఫోన్ చూడండి, ఇది రియాలిటీ. సింపుల్, మా జనరేషన్ కవర్ వేసాము, ఒక లక్ష కాపాడేసాము. మీరు ఇలాగ ఫోన్ అయిపోండి, ఆల్ ది బెస్ట్. డబ్బులు వేస్ట్ గా ఖర్చు పెట్టకండి. అర్థమైందా ఏం చెప్పిండో హీరో మంచు మనోజు? గొప్పల కోసం అప్పులు చేసి షిప్పలు పట్టుకునే కాడి తెచ్చుకొని తిప్పల పడకుంది అని చెప్పకనే చెప్పిండు. పట్టుకునే సెల్లు కావచ్చు, కట్టుకునే బట్టలు కావచ్చు, అవన్నీ మంది కోసమే అయితే వాటిని ఎట్లా కవర్ చేసుకోవాలనో చెప్పిండు. తను వాడేది ఉత్త ఆర్డినరీ ఫోన్ అయినా దానికి వేసిన కవర్ మాత్రం ఐఫోన్ దని ఇప్పి వివరించి చూపిట్టిండు. లోకం కోసం లోపట శినిగిన బనియన్ వేసుకున్నా దానిపైన వేసుకునే బట్టలతోని ఏ తిరగ కవర్ చేసుకుంటా జీవితాన్ని ముందుకు సాగించాలనో అందరికి అర్థమయ్యే తీరుగా చెప్పిండు. ఇట్లా తన ఫోన్ ఎసోంటిదో దాన్ని ఎట్లా ఐఫోన్ పౌచ్తో కవర్ చేసి మంది ముంగట కలరింగ్ ఇచ్చిండో చెప్తే సినిమా ఇండస్ట్రీలో రేపటి నుంచి ఏ తిరగ చూస్తారనేది లెక్క చేయకుండా నామూషి అనుకోకుండా సెల్లుకున్న కవర్ తీసి చూపెట్టుడంటే చిన్న ముచ్చట కాదు కదా. చాలా మంది చాలా ముచ్చట్లు మందికి చెప్తారు కానీ పాటించరు. ప్రవచనాల తీరుగా ఆగని ప్రవాహం లెక్క నీతులు శుద్ధులు సూత్రాలు చెప్పుకుంటా పోతారు కానీ ఎవ్వరు పాటించరు. కానీ హీరో మంచు మనోజు ఏది చేస్తున్నాడో గదే ఫ్యాన్స్కు చెప్పిండు. సినిమా హీరోలను ఫాలో అవడంటే షింపిర్ జుట్టు వెంచుకుడు కాదు, శినిగిన బట్టలు వేసుకొని ఫోజులు కొట్టుడు కాదు. సినిమాలల్లో హీరోలు చేసిన చిల్లర వేషాలు బయట మీరు కూడా వేయుండ్రి అన్నట్టు చెప్పిండు. ఫ్యాన్స్ అయినా కామన్ పబ్లిక్ అయినా రియల్గా ఎట్లా బతకాలనో లేని పెగ్గలకు పోకుండా ఎట్లా ఉండాలనో చెప్పి మంచు మనోజ్ రియల్ హీరో అనిపించుకున్నాడు. అందుకే ఇప్పుడు మంచు మనోజ్ను ఇప్పుడు అందరూ రియాలిటీ హీరో అని అంటారు. ఈ ముచ్చటిన్నాక మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. కోవా బన్ను ముచ్చట మీద నోరు నెత్తిలో పెట్టుకొని మొత్తుకున్నోళ్ళు మీకు తెలుసా? తెలియదా? మీ దోస్తులకు తెలుసా? వాళ్ళ దోస్తులకు ఏమైనా తెలుసా? ఎవరో కోకలు తెలిస్తే ఈ ముచ్చట వాళ్ళకు దాకా షేరింగ్లు చేయండి. ఎందుకంటారా? ఇగో ఇక్కడ హిందువుల ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యే ఘోరం ఒకటే జరుగుతున్నది. వాళ్ళకి ఎరక చేయండి. ఒక రోజులో 20-25 లేదు అసలు రావట్లేదు. డస్ట్బిన్ లో ఇది ఈ రోజు మార్నింగ్ నుంచి ఇంతగానో వేస్టేజ్ జనాలు తినకుండా పాడేసి ఇన్నరా పొద్దటి నుంచి పోగబడ్డ తిండాటిది. చాలా మంది తినలేక పారేసుడు తప్పక పక్కనున్న డస్ట్బిన్ లేసిన తిండాటిది. రంగు లేదు, రుచి లేదు, సువాసన చూద్దామంటే లేదట. ముందే పైసలు కట్టి టోకన్ తీసుకుంటారు కాబట్టి డబ్బులు రాక ఇటు గబ్బు తిండి తినలేక గింత తిండి తినకుండానే వారేసిండ్రట. గట్టిగా అడుగుదామంటే ఈ షాప్ సామాన్యులది కాదాయే, దాంట్లో పనిచేసేటోళ్ళు మాకేం తెలియదు సారు అనేటోళ్ళాయే. అందుకే మారు మాట్లాడకుండా పనికిరాని తిండిని వారేసిండ్రు. ఈ ముచ్చట కోబాబన్ మీద కొట్లాటకు దిగిన వాళ్ళకి తెలిస్తే తొందరగా అక్కడికి పోన్రమ్మా, పోన్రి. కూకట్పల్లి అశోక్ వనంలో ఉన్న కేఎఫ్సి సెంటర్కు మైకులు కెమెరాలు పట్టుకొని వేసుకొని పోన్రి. ఇక్కడికి పోయి తిండిని తినేది మన హిందువులే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కేఎఫ్సిని మూయించే పని చేయుండ్రి. గట్టిగా మాట్లాడి గద్దించుండ్రి. చెడిపోయిన తిండి తింటే కడుపులో తిప్పుతుంది అని చెప్పుండ్రి. కేఎఫ్సి మీద సర్కారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయండి. అట్లనే లోపల వంటలు చేసేటోళ్ళు ఎవరన్నా ఏరే మాతం వాళ్ళు ఉంటే చూసి దొరకబట్టి రచ్చ చేయిపోండ్రమ్మా. కులిపోయిన చికెన్ వండి కస్టమర్లకు పెడుతున్నారు, ఇది ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తాయని చెప్పుండ్రి. పోరా అక్కడికి. అవునులే, సామాన్యులకు ఒక తీరు న్యాయము, పెద్ద పెద్ద కంపెనీలకు ఇంకో తీరు న్యాయం కదా. సరే ఎవరు పోయినా పోకున్నా సర్కార్ ఆఫీసర్లు గిసొంటి కల్తీ తిండి పెట్టే కంపెనీలమే చర్యలు తీసుకోవాల్సిందే. అది ఎంత పెద్ద కంపెనీ అయినా ఎసొంటోడు నడిపినా సర్కారుకు ఎంత ఆమ్దాన్ వచ్చినా గట్టి చర్యలు తీసుకోవాల్సిందే. లేకుంటే మన జనాల పానాలే గాల్లో కలుస్తాయి. సార్లు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు జర గిసోంటి వాటి దిక్కు చూడుండ్రి సార్లు. రాజమండ్రిలో విషం పాలు తాగి జనం చచ్చిపోయినాక అధికారులు నిద్రలేసినట్టు కాకుండా జర ముందే మేల్కొండ్రి సారు అని అడుగుతున్నారు పట్నం పబ్లిక్.